అమ్మా నిన్ను ఒకటి కొన్ని అడగాలనుకుంటున్నా క్వశ్చన్లు. ఎక్కడ కూర్చో, నాకు ఇక్కడ నాకు వీలుగా ఉండదు, కూర్చో. కొన్ని నేను అడగాలనుకున్నా. కూర్చోమ్మా, మీరు కూర్చోండి. అడగొచ్చా? అతను చాలా తప్పులు చేశాను, ఇంకా తప్పులు చేయను, గ్యారెంటీకి ఏమి చేయను, లెటర్ రాసిస్తాను, ఏం కావాలో రాసిస్తాను, తప్పు దిద్దుకుంటాను అన్నాడు అనుకున్నాను. ఏమన్నా నువ్వు క్షమిస్తావా? క్షమించండి సార్. ఏనా? మీకన్నా నటనా చాతుర్యం ఎక్కువ ఉన్నవాడు. నా పెళ్ళై 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలలో నేను ఈ మనిషిని చాలా బాగా అబ్జర్వ్ చేశాను. నేను వచ్చిన తర్వాతే ఆ మనిషి 5 ఆడవాళ్ళని మార్చాడు. నేను మా ఊరు పెద్ద కాలంలో దూకేశానండి అతను వేరే అమ్మాయితో పుట్టుకోవడం చూసి. ఆ దూకేసినప్పుడు కూడా నన్ను ఆపడానికి రాలేదు. ఇలాగే చేస్తున్నాడు, ఆటో పెట్టి ఒక అబ్బాయిని గుద్దేశాడని చెప్పాను చూసారా, ఆ అమ్మాయి దగ్గరికి ఇలాగే వెళ్ళిపోతున్నాడని నా పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకుని నేను కిరోసిన్ మీద పోసేసుకుంటే నేను నా పుట్టింటికాడ నుంచి తెచ్చిన మంచం మీద పడుకుని నాకు అగ్గిపెట్టి అందించాడు సార్. నేను ఎలా కాపురం చేయను అతను. నీ మెడలో తాళి నీ పాలిట ఉరితాడు, నీ జడలో పాడి అది నల్లని త్రాచే చూడు, నీ కన్నుల కాటుక నీ కళ్ళే మూసిందా, ఈ కళ్యాణం వేదిక నీ గొంతు మూగ చేసిందా. అంటించుకోమని అగ్గిపెట్టి అంటిస్తే మా అత్తగారు వాళ్ళ కాక చుట్టుపక్కల అందరిని పిలుచుకొస్తే ఒక ఆవిడ నా ఒంటి మీద బట్టలని ఇప్పి సర్పేసి కడిగి నీళ్లు పోసి కడిగి వేడి నీళ్ళు పోసి కడిగి వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టుకుందండి. ఇప్పుడు కూడా సార్ నేను ఇక్కడ దాకా రావడానికి కారణం కూడా నాకు భర్త కావాలి, లేదంటే అతను మారాలి అని నేను రాలేదండి. నేను ఇప్పుడు ఆటో ఫీల్డ్ తిరుగుతున్నాను. ఇప్పుడు మీ దగ్గర ఇన్ని ప్రమాణాలు చేసి వెళ్ళింది కదా, అమ్మాయికి ఒక తమ్ముడు ఉన్నాడంటండి, నాకు తెలియదు. అతను ఏలూరు సైడ్ తిరుగుతాడు, అక్కడ కొల్లేరు ప్రాంతం ఒకటి ఉంది, అది ఏరు, అది ఊబి, అంటే పడిన వాళ్ళు బయటికి కనపడరు. ఇలాంటి పుకార్లు ఎక్కువైపోయి నేను ఇంటద్దెలు కట్టలేకపోతున్నాం, మా ఆయన కిస్తీలు కట్టలేకపోతున్నాడు. నేను కొత్త బండి కొందామని అనుకుంటున్నాను. మా సవితి ఏనాడు సచ్చిద్దో నేను ఎప్పుడు వెళ్ళిపోతాను, ఈ ఇంటద్దెలు కట్టలేకపోతున్నాం. మా తమ్ముడు అక్క నీ బాధ చూడలేకపోతున్నాను, దాన్ని చంపేసి కొల్లెట్లో పారేసి బావా నేను యాక్సిడెంట్ రూపంలో పుట్టిస్తాము. ఇంకా నా వల్ల కాదండి. ఎంత మారినా అతను మారమనండి, అతను ఇప్పుడు విడాకులు ఇచ్చేయమంటే ఇచ్చేస్తా. అతను మారి ఇంకా అంతకన్నా మంచిగా ఉండి ఇంకొక అమ్మాయిని చూసుకోమనండి. ఇంకా అంతేగాని నా మనసులో అతనికి స్థానం లేదు. అందు గురించి నాకు అతను వద్దండి. ఏం ప్రసాద్ ఈమె చెప్పినట్లో చాలా నిజాలు ఉన్నాయిగా. ఏమయ్యా, ఆమె చదువుతుంటే ఒక బైబిల్ కంటే, ఒక భగవద్గీత కంటే, ఖురాన్ కంటే ఇంకా పెద్ద గ్రంథం రాయొచ్చు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,